ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లా, కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుందని చెప్పి వైసీపీ సోదరులు అడిగారు. అంటే సోదరా, మాది కాంగ్రెస్ పార్టీ బూతుల పార్టీ కాదు. బూతుల పార్టీ ఏందనుకో మీలాగే బూతులు తిట్టుకుంటానే ఉండేవాళ్ళు. మీరు బూతులు తిట్టిందే కాక మా వైఎస్ఆర్ని కూడా అందులో లాగారు. అది తప్పు మీది. ఈరోజు పసిపెట్టిన అలా లాగకూడదు, అది తప్పు, తిట్టకూడదు అని చెప్పి మేము ఖండిస్తే మాకెందుకు సపోర్ట్ చేయట్లా, మీరు వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. నేను చెప్తాను, ఫస్ట్ మీకు సమాధానం చెప్పే ముందు కూటమిలో ఉన్న ఇద్దరు సోదరులకు చెప్తున్నాను. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు మన మధ్య లేరు. ఆయన మంచో చెడు ఆయన దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన మన మధ్య లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడవకండి. ఎందుకంటే వైసీపీ తిట్టే బూతులకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మీరేమన్నా అనాలనుకుంటే ఆ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళని అనండి. ఎందుకు వైసీపీకి యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్కి సంబంధం లేదు నేను అంటున్నా అంటే, మా యొక్క వైఎస్ఆర్ని కేసులో ఇరికిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా వైఎస్ఆర్ గారిని చంపేశారని చెప్పిన రిలయన్స్ వాళ్ళకి ఎంపీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా వైఎస్ఆర్ గారిని పచ్చి బూతులు తిట్టిన వాళ్ళతో చేతులు వేసుకొని చిట్టాపట్టల కేసీఆర్ గారు తిరిగింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చివరి మూమెంట్లో మా వైఎస్ఆర్ గారికి ఇచ్చిన మాట ఏదైతే ఆస్తి పంపకాల్లో ఇచ్చిన మాట తప్పింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గెలిచిన తర్వాత గెలవక ముందాక వైఎస్ఆర్ అని చెప్పి భజన చేసి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ గారి ఫోటో తీసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుందాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. సో దయచేసి వైఎస్ఆర్సీపీ వేరు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వేరు. అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గెలిపించింది వైఎస్ఆర్ గారిని ఎమ్మెల్యే గెలిపించింది కాంగ్రెస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే వైఎస్ఆర్ గారిని మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీ. అది మీరు గుర్తించుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా మొత్తంలో మీకుంది 11 ఎమ్మెల్యేలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అని వస్తున్న ప్రచారంలో నిజమేంత సార్? వీళ్ళ చేసిన పాపానికి వీళ్ళే పోతారు సార్. డెఫినెట్గా ఎన్ని అక్రమాలు చేశారో వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు కూటమిని అన్నారు దాచుకో పంచుకో దోచుకో అని చెప్పి ఒక సామెత చెప్తారు. అది యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ స్టాండు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ సార్. ఈరోజు మీరు విఎస్ఆర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గొడవైంది అంటే డబ్బు విషయంలో మాత్రమే గొడవైంది, నేను తినేస్తున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నారు, అందుకే నాకు ఆయనకి దూరం వచ్చింది, అందుకే నేను పార్టీ నుంచి దూరం రావటం జరిగిందని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారంటే మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంది? దోచుకో దాచుకో పంచుకో అన్నది మాత్రమే మీ స్టాండు. మీరు అది దొరకలేదని మీరు వాళ్ళ దగ్గర వినారు, దోచుకున్న వాళ్ళ దగ్గరికి టీడీపీ దోచుకున్నారు కదా, వాళ్ళు దోచుకున్న వాళ్ళ దగ్గర పోతే మాకు వచ్చిందని కాదు సోదరా, కాదు నేను ఒక్క మాట్లాడుతున్నా. ఈ రోజు మేము బీజేపీకి బీటీ ఉన్నాం కదా సార్. ఒకేషన్ రండి, ఇది ఒక్క రండి, పాయింట్ మాట్లాడతా, నేను పాయింట్ మాట్లాడతా, మీరు ఆన్సర్ చేయండి. లేదు చేయొద్దు, పాయింట్ మాట్లాడతా, నేను మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి. నేను మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటే. ఈరోజు మేము బీజేపీ బీటీం అంటాం కదా, అసలు బీజేపీ బీటీమే మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మా శర్మం ఒక్క బోర్డు మీద మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక్క బోర్డు మీద మాట్లాడారా? మా శర్మల పోలవారి యొక్క కెపాసిటీ గురించి మాట్లాడితే ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారా? బాధ్యత మీరు చూపించుద్దాం, మీరు ప్రెస్ మీట్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక్క బోర్డు మీద చూపించండి. జగన్మోహన్ రెడ్డి పోలవారి మీద ఎప్పుడు మాట్లాడారు చూపించండి. మీరు ఎక్కడ మాట్లాడారు? పోలవారి గురించి మీరు ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఎక్కడ మాట్లాడారు? ఈ రోజు భయపడే నాగార్జున గారు ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుందండి.